హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మీరు చూస్తున్నది బెంగళూరు సిటీలోని మహాలక్ష్మి ఏరియాలో ఉన్నటువంటి శ్రీనివాస దేవస్థానం టెంపుల్ వీడియో అనమాట. ఈ టెంపుల్కి సంబంధించినటువంటి వీడియో, అలాగే ఈ టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి గోపురంలో ఉన్న 5 అంతస్తుల్లో కొలువై ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి వీడియో అంతా కూడా ఛానల్లో ఉందండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు హ్యాపీగా చూసేసేయచ్చు. కింద నేమ్ కింద కూడా ఇస్తాను ప్లే బటన్లో, ఒకసారి చూసేసేయండి. రీసెంట్‌గా అయితే ఆ అమ్మాయిని తీసుకొని అక్కడికెళ్ళాననమాట. అప్పుడు తీసినటువంటి వీడియో. మా అమ్మాయికి చాలా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి తప్పకుండా నచ్చుతుందండి ఈ ప్లేస్. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మా వారు, నేను వెళ్ళామనమాట. అప్పుడు తనకి ఎగ్జామ్స్ ఉన్నంత తీసుకెళ్ళలేదు. ఇప్పుడు తనొచ్చేసింది. తనకు బాగా నచ్చింది. ఇంకొకటండి, లాస్ట్ టైం అక్కడికెళ్ళినప్పుడు పైనుంచి కిందికి వచ్చేటప్పుడు చరణ రాజగోపుర అనే ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఇదే అనమాట. జస్ట్ అక్కడ దండం పెట్టుకొని వచ్చేసామనమాట. అప్పుడు ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు. ఇప్పుడు టికెట్స్ ఇచ్చే అతను చెప్పారనమాట. మీరన్నీ చూసుకొని కిందికి వచ్చి ఈ చరణ రాజగోపురంలో పాదాలకి అక్కడ ఉన్నటువంటి నీటిని మనసులో కోరికని కోరుకొని, ఆ కోరికని ఎవరికీ చెప్పకుండా ఆ పాదాల పైన సమర్పిస్తే కనుక తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. మళ్ళీ వచ్చి ఆ పాదాలకి నీటిని వేయండి అని చెప్పారనమాట. నాకనిపించింది, ఎంతటి కోరికని ఏ దేవుడికి మనం కోరుకున్నా సరే, మన వంతుగా మన ప్రయత్నాన్ని కూడా నిర్వహించాలి. అప్పుడే దేవుడు అది మరింత త్వరగా ఆ కోరిక నెరవేరేలా చూస్తాడని నా నమ్మకం. మరి మీరేమంటారు? మీలో దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఇంకా ఈ టెంపుల్‌ని విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది.